బేగంపేటకి స్టార్ట్ అయిపోయినా. ఓకే, కెమెరా రికార్డ్ అవుతుంది. బ్లూటూత్ ఓకే, చెక్. గ్లౌజ్లో ఒకటి వేసుకోలేదు, కొంచెం వెంట తగులుతుంది, వేడవుతుందని. నవీన్ గారు ఎయిర్ షోకి టికెట్స్ బుక్ చేసిండు. యాక్చువల్లీ బేగంపేటలో ఎయిర్ షో నడుస్తుంది. కూల్ 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 కూల్. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. అంతవరకు కొంచెం లేట్ అవుతుంది. ఆల్మోస్ట్ 12 అవుతుంది. 12:30 లోపు ఉండాలి ప్రకాష్ నగర్లో. సో అప్పటిదాకా మనం రికార్డ్ చేయాలి. సో ఇది పెట్టేసుకొని మ్యూజిక్ ఆన్. ఓకే, మళ్ళీ ఈవినింగ్ 6 లోపు రిటర్న్ కావాలి. ఇక్కడ స్టార్టింగే బ్యాడ్ లక్ మనకి. దీనికి ఉన్న మౌంట్కి ఉన్న స్క్రూ ఎక్కువ పడిపోయింది. సో గోపురం మనకు ఫ్రంట్లో మౌంట్ వేయరాదు. అక్కడికి ఇక్కడ లాక్ చేద్దామన్నా కష్టమే. ఇక జరగండి రా, ఆల్రెడీ గెట్టింగ్. ట్రాఫిక్ ఈ టైంలో పీక్ ట్రాఫిక్ ఉంటుంది. సో మనం దీన్ని ఓవర్టేక్ చేయాలి, తప్పదు మనకు. మనకు మైలేజ్ రమ్మంటే ఏడు వస్తుంది ఇట్లా కొట్టినాక బండిని. 60 మెయింటైన్ చేస్తే మైలేజ్ వస్తుంది. మనమేమో టాప్ గేర్లో లేదు, ఇక జస్ట్ 4th గేర్లో ఉన్నాయి. అలా వీల్స్, రైనోకి అలా వీల్స్. XUV ఒకప్పుడు ఫేవరెట్ మనది. కొంచెం సైడ్ కాక బాగుంది. ట్రాఫిక్ అంతా అవాయిడ్ చేసేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మెయిన్ ఈవెంట్ చూపెడదాం అనుకుంటే గోప్రోలో కూడా ఎక్కువ ఛార్జింగ్ లేదు. అదేనన్నా ఆప్షన్ ఉందా చూడాలి.
ఎవరు పోలీసులు మాత్రం ఆపొద్దు. 1700 ఫైన్ ఉంది బైక్కి అండ్ ఇండికేటర్స్ వస్తలేవు. వాట్ షుడ్ ఐ డూ బ్రో? హాయ్ ఆంటీ. మన గ్రీన్ సిగ్నల్ ఉంది. ఓకే, ఇట్స్ రికార్డింగ్. Oh shit. Song change. ప్రకాష్ నగర్ మెట్రో తర్వాత యూటర్న్ తీసుకోవాలి. దాని తర్వాత లెఫ్ట్ గుళ్ళో అన్నదానం పెడతారంట, అక్కడ లంచ్, దేవుని ప్రసాదం. ట్రాఫిక్ ట్రాఫిక్ ట్రాఫిక్, ఐ హేట్ ట్రాఫిక్ బట్ ఐ కాంట్ అవాయిడ్. अरे काका क्या है भाई, ड्राइविंग नको आता नको चलाओ. ఆల్రెడీ ఫ్లైట్ సౌండ్స్ వినిపిస్తున్నాయి పైనుంచి. ఏప్రిల్ 457 నేకెడ్ బైక్ ఫస్ట్ టైం చూస్తున్నా. బాగుంది కదా లుక్స్ వైజ్, ఇట్స్ బీస్ట్. అది మనం ఎప్పుడు తీసుకుంటామో అప్గ్రేడ్ ఎప్పుడు చేద్దాం బైక్. షార్క్ హెల్మెట్, స్కెచెస్ షూస్, బ్రాండ్ మొత్తం. అది 400, ఇది 400 cc, నేను ఒక్కనే 200 cc. ప్రకాష్ నగర్ ఎక్కడ రా బాబు? దగ్గరకు వచ్చినాం. పిల్లర్ నంబర్ ఎంత తెలియదు మనకి, సో సైడ్కి ఆపుకోవడం బెస్ట్ నాకు తెలిసి. సో ఇక్కడ ఓకే, అప్పుడే వస్తుంటారా ఇక్కడ స్కూటీ కూడా అడ్డం వచ్చింది. తలవని ఒక్కటి చంపిన ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా కొట్టేసిండని రాంగ్ రూట్లో ఇవ్వడం తీసుకుంటున్నాను. బజాజ్ వచ్చింది లెఫ్ట్లో, మెట్రో వచ్చింది కదరా, ఇన్వెస్ట్కో వచ్చింది. ఓకే, మనం ఒకప్పుడు బట్టల కోసం మనం పోయినాం కాగలరా.
అరే ఈడ ఇప్పుడు సిగ్నల్ వస్తాయి కదా, ఈడ లెఫ్ట్ కదరా ఇప్పుడు మెట్రో ఇప్పుడు స్టేర్స్ దిగంగా లెఫ్ట్ కదా. షాపర్ షాప్ ఉంది. ఓకే ఓకే టెంపుల్ అది వెంకటేష్ వీరాంజనేయ ఆల్రెడీ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉందిరా. ఫ్లైట్ సౌండ్స్ ఫుల్ వినిపిస్తున్నాయి కదా. అన్నదానం ఉందని చెప్పేసి తీసుకొచ్చిండు, ఎయిర్ షో అని చెప్పేసి అన్నదానం తీసుకొచ్చిండు. వీడియో లైన్లో నిలబెట్టిండు. రంజిత్ గారు మండి తీసుకొని డ్రెస్ చేంజ్ చేసుకుంటాను వెళ్ళాడు. రంజిత్ గారు మండి ఎక్కడో అయిపోయిందంట. ఇప్పుడు మీకు లైన్లో చూపిస్తా రంజిత్ గారు ఏడున్నాడు, ఏడున్నాడు చూసినాం. వీళ్ళిద్దరు లైన్లో నిలిచారు. హాయ్ గర్ల్స్. ఏడారా నేను ముంగడికి వచ్చిన ఈడొక బ్లాక్ కారు ఉన్నది. ఈడు తీసుకొచ్చి ఎటు కాకుండా అడ్డం పెట్టిండు. ఒక టెంపుల్ కాడికి వచ్చిండ్రా, టెంపుల్ దాకా వచ్చిన. ఎందుకు స్టార్ట్ అయితే లేదురా? న్యూటన్లోనే స్టార్ట్ అవుతుంది నాది. ఈయన బండి ఈడు ఏం చేస్తుండో ఏమో, మొడ్డ ఉడుస్తుంది బ్యాటరీలో. ఇష్టం రావడం ఏం రైట్ షేర్ వెళ్ళడం. హలో వచ్చినాము. ఇక్కడ కాలనీ లైన్ ఉన్నాయి కదరా, వచ్చినాం లోపలికి వచ్చినాం రా. కాలనీ లైన్ ఉన్నాయి కదా ఇక్కడ బైక్ పార్కింగ్. ఈ రైట్ ఇక్కడ బైకులు పెట్టిరు కదా ఆల్రెడీ. ఏమో ఇక్కడ వచ్చిన బైక్ పార్కింగ్ ఇద్దరు. ఓకే ఓకే థ్యాంక్ యూ. అరే సరే వచ్చిన బైక్ పార్కింగ్. ఆడు స్టేట్ పంపగా కార్ పార్కింగ్ పంపించింది, వచ్చేసిన బైక్ పార్కింగ్కి. బైక్ పార్కింగ్ ఈయన రావాస్ వచ్చేసిండ్రా బైక్ పార్కింగ్లోకి. కనిపించినావు ఎక్కడ పార్క్ చేసిర్రా?
ఏడ పార్క్ చేసిర్రు? వచ్చేసినాం. బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చేసినాం. ఎయిర్పోర్ట్లో ఎయిర్ షో ఉంది ఈరోజు. యాక్చువల్లీ స్టార్ట్ చాలా రోజులు అవుతుంది, మేము ఈరోజు వచ్చినాం. ఈరోజు చాలా రష్ ఉంది, వీకెండ్ కాబట్టి. నేను అద్విత మా గ్యాంగ్ ముంగట వెళ్ళిపోయారు ఆల్రెడీ. మా కోసం మంచి వ్యూ పాయింట్ లేదు, వ్యూ పాయింట్ చూడడానికి వెళ్ళారు అనుకోండి. ఫ్రీ టికెట్స్ ఇక్కడ వెళ్ళారు, ఇక్కడనే ఉన్నారు. సో బ్యాక్ కెమెరాలో చూడలేదు. లోపలికి ఎంట్రీకి అయినా ఈ ఏదో ఎప్పుడు ఫొటోస్ 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 సావది బూతులు వస్తున్నాయి. ఈడేమో కలవాడు ఉంటాడు, కలవాడు పడుకుంటాడు, అయితే డ్యూటీకి పోతాడు. ఈడున్నాడు తినడం, ఏడు అన్నదానం పెడితే ఆడిపోతాడు. అరే యూట్యూబ్లో పక్క అప్లోడ్ అవుతుంది మరి ఇవన్నీ. బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చేసినాం. ఎయిర్ షో ఉందని చెప్పేసి నేను అద్విత ముంగట మా గ్యాంగ్ ఉందిలే, ఫ్రీగా వచ్చినాం. ఫైనల్ ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చినాం. అతి కష్టం మీద ఎక్స్పైరీ డేట్ అయిన టికెట్లతోటి 10 o'clock షో ఉంటే ఇగో ఈ పుణ్యాత్ముడు అన్నం తినిపించిండు గుడికాడ. ఈయన బండి ఖరాబ్ అయింది పాపం. వీడు ఈయన ఆనబాధలు ఆడినాడు. కొత్త ఫోన్ కొన్నాడు మామ, దావత్ ఇస్తా అన్నాడు. దానికోసం ఫుల్గా వారం రోజులు తినకుండా వచ్చేద్దాం. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇదంతా లాస్ట్ దాకా ఫ్లైట్స్ ఉన్నాయి. అవి ఎవి వేస్తారో తెలీదు. ఒక్కటి కూడా కనిపిస్తుంది ఇప్పటిదాకా సౌండ్లోనే. ఇప్పుడు మేము రాగానే బంద్ అయిపోయినాయి. ఎక్కడ చూడాలి? అరే ఎక్కడి ఇస్తారా లోపలికి? This is a formation of formation. Now, it's time for take the strike, 40 straight forward, and any goods. Ladies and gentlemen, any goods. What is the next? Take the left, take the back, take the left, take the back, run. 270 degrees. Take the left, 270 degrees. Remember this, we'll be going right to left now. So taking a big look, look, that's a big one. Up in the sky, Jetson, down in the sky, left outside, and once up to left, and out of the left side one. And the man, look at that wind travels from 360 degrees circle.
So we start by taking the number 2 full right about 360 degrees. After that, the solo to in south and north to in the left hand. ఇక పాపం పోరాడు చాయ్ తాగిపిస్తా అంటే ఇక బండి తుడుస్తుండు మంచిగా ఈడ సీట్ బ్యాక్ సీట్ తుడు అట్లా ఈడ దుమ్ముంది ఇది ఇంకా తుడుగురు అట్లనే మీరు ఓకే బాబు టిప్ ఇస్తా ఇది మా ఫేవరెట్ ఇది ఇంకా జిఎల్ఎస్ షో అయిపోయింది ఎయిర్ షో అందరు వెళ్తారు వస్తా కానీ అక్కడికి వస్తా 3,500 పెట్టి టికెట్ తీసుకున్నప్పుడు 30 రూపాయలకి పార్కింగ్ ఫీజు కట్టానా ఓ వెనకాల మడగారులే నీకు చిత్తలేదు కదా చిత్తలేదు కదా నేను అన్నా కదా 3,500 టికెట్ కొన్నప్పుడు నీకు ఇక 30 రూపాయల పార్కింగ్ ఎవడు ఇస్తారు అబ్బాయి ఆ మాత్రం ప్రొవైడ్ అయినప్పుడు నువ్వు ఎందుకు పెట్టినావు అంతగానం రేట్ అని చెప్పేసి ఏ అంత స్కాము హెల్మెట్ లాగా గణేష్ గాంధీ నేను కొనాలి ఒకటి అసలు హెల్మెట్కి లాకే లేదు లాకే కదా ఏం కాదు కాదు అదే కాదు అది సైలెన్సర్ హీట్ అయినప్పుడు చెప్పులు కాలిపోతాయి హెల్మెట్ కూడా కాలుతుంది నువ్వు మా ఎండి సార్ చూసి ఇంకా ఆగమవుతావు అయ్యే ట్రిక్కీ కొట్ట ఏం కాదు ఉంటారా పోలీసులు ఏమి ఉండరు కదా అటు సైడ్ వస్తాను ఇది తెలుసా జంప్ చేసేది తెలుసా ఇది XUV 300 హై ఆల్టిట్యూడ్లో సరిగ్గా పనిచేయట్లేదు నవీన్ గారి రూమ్లోకి వెళ్తున్నాం ముంగట వాళ్ళు వెళ్ళిపోతున్నారు మీ బావ అట్లా అసలు తోవలు చూపిస్తాడు మరి మీ బావ బ్రేక్ సౌండ్ వస్తుంది ఎందుకు లైట్గా ఆగో ఆగో వెనక బ్రేక్ సౌండ్ వస్తుంది రేపు మెకానిక్ చూపెట్టుడే మీరు తిన్నారు నేను తినా ఇప్పుడు ఎట్లా రూట్ ఎటు బాయ్ బేబీ అరే బాయ్ రా బాయ్ బ్రో రైట్ చలో బాయ్ మిస్ యూ బేబీ ఫోన్ నాది ఫోన్ నా ఫోన్ జాగ్రత్త నాది జాగ్రత్త బాయ్ రైట్ రా
ఈవినింగ్ 6 o'clock వరకు ఉంటుంది. కరెక్ట్ ఎగ్జాక్ట్గా ట్రాఫిక్ టైంలోనే చిక్కుకున్నా. ఎలాగనేసి ట్రాఫిక్ నుంచి బయటపడాలి. సికింద్రాబాద్ వరకు, ప్యాట్నీ వరకు మనం రీచ్ అయితే అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. ఐ థింక్ అక్కడ నుంచి ట్రాఫిక్ ఉండదు అనుకుంటా. సారీ, కూరా నాకు సైడ్ అని ఇవ్వండిరా, నేను కొట్టేస్తా. సో రిటర్న్ మళ్ళీ వెళ్ళిపోతున్నా. ఆఫీస్కి వెళ్ళాలి, నిద్ర లేదు, ఏం లేదు.
అంతే తడబడినానే అంతే తడబడినానే